బ్యాక్ టు మై ఛానల్ అమ్ము అఫ్సల్ 09. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇదేంటి ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? మేమైతే మా వదినాల ఇంటికి వచ్చామండి. అది ఆర్యపురం దగ్గర మా వదినాల ఇల్లు, అంటే గోదావరి దగ్గర, గోదావరి కొంచెం కింద అనమాట. సో మా మా వదినాల అత్తగారు అయితే కాల్ చేశారనమాట. ఫోన్ చేసి జాతర జరుగుతుంది రండి అని చెప్పేసి వారం రోజుల ముందే చెప్పేశారు. మా ఆయనకి ఇంకా అత్తగారికి ఫోన్ చేసి చెప్పారనమాట. ప్రతి సంవత్సరం వెళ్తాము. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాం. లాస్ట్ ఇయర్ అయితే నేనైతే ప్రెగ్నెన్సీతో ఉన్నాను. అప్పుడు వెళ్ళాను, కానీ 12 వెళ్ళి 3 కల్లా ఇంటికి వచ్చేసాము. ఎందుకంటే డెలివరీ టైం దగ్గరగా ఉండడం వల్ల నేను ఎక్కువసేపు ఉండలేకపోయాను. ఇంటికైతే వచ్చేసాము అనమాట. మా అత్తగారు రాత్రి వరకు ఉండి వచ్చారు. ఇంకా మా వదినాల ఇంటికైతే వెళ్ళాము. మధ్యాహ్నం భోజనాలు అయితే చేసాము అనమాట. చికెన్ బిర్యానీ ఇవన్నీ చేసారు. అవన్నీ తింటున్నాము అత్తగారు, నేను, మా వదిన అన్నమాట. ఇంట్లో చుట్టాలందరూ ఉన్నారు. అంటే వైజాగ్ నుంచి గట్ట వాళ్ళ చుట్టాలందరినీ పిలిచారు. ప్రతి ఇయర్ కూడా పిలుస్తారంట. చుట్టాలందరూ ఇంట్లోనే ఉన్నారు. అది భోజనాలు అయిపోయాక ఇంకా గట్టాలు అయితే తిరిగాయి. గట్టాలు అయితే చూసాము. ఇంకా నైట్కి అయితే డీజే సాంగ్స్ పెట్టి డ్యాన్స్లు అయితే వేస్తూ ఉన్నారు. మా చిన్నోడితే మేము సాయంత్రం వరకు ఉన్నాము. కాకపోతే ఎక్కువసేపు ఉండలేకపోయాము. ఎందుకంటే మా చిన్నోడు చిన్నపాపు కదా, ఎప్పుడు అంతమంది జనం చూడలేదు. ఇంకా డీజే సాంగ్స్ బాగా ఇంటి ఎదుర్కొంటేనే డీజే సాంగ్స్ వల్ల సౌండ్ బాగా గట్టిగా వస్తుంది. మా చిన్నడు చెవులకి నొప్పి వస్తున్నట్టుంది. బాగా పేచి పెడుతూనే ఉన్నాడు, అస్సలు ఉండనే లేదు. ఎక్కువగా అంతమంది జనం ఎప్పుడు చూడలేదు. మేము ఇంటికాడ ఉంటాం, కానీ తక్కువ జనం ఉంటారు ఇక్కడ. ఎప్పుడు మోసుకి ఉన్నాను అన్నట్టు చేస్తూ ఉంటారు ఫంక్షన్లో ఈ చివర. డీజే సాంగ్స్ కూడా మాకు ఇంత సౌండ్ రాదు కాబట్టి ఫస్ట్ టైం చూడడం వల్ల వాడు భయపడుతూ ఉన్నాడు. ఇంక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి మేము మధ్యాహ్నం నుంచి అడుగుతూ ఉన్నాం అనమాట మా పెద్దమ్మ గారిని, అంటే మా వదినాల అత్తయ్య గారిని. వెళ్ళిపోతాము మేము, ఇంటి భోజనాలు చేయకట్ట చేస్తాం కదా, గట్టాలు అయితే తిరిగేసాయి కదా, మేము ఇంటికి వెళ్ళిపోతాం పెద్దమ్మ అని చెప్పేసి మా అత్తయ్య అడిగారు. మా ఆయనగారు అయితే అడిగారు అనమాట, మా చిన్నోడు ఉండలేకపోతున్నాడు అనేసి. అయితే అప్పటి నుంచి ఆవిడేమో ఉండండి 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 అలా చెప్తూనే ఉన్నది. 2 సార్లు అడిగినా. ఇంకా లాస్ట్కి సాయంత్రం అయ్యేసరికి అసలు ఉండనే లేదు, ఏడుస్తూ ఉన్నాడు జనాలు చూసి. సరే ఇంకా వెళ్ళిపోతాము అని చెప్పి ఏమనుకోకండి అని చెప్పి వచ్చేసామన్నమాట. మా పెద్దమ్మ అయితే ఫీల్ అయ్యి ఉంటారు కొంచెం. సారీ పెద్దమ్మ, ఈ వీడియో అయితే చూస్తున్నట్టయితే సారీ చెప్తున్నాం మీకైతే. అంటే మా చిన్నడు ఇంకా ఇంటికి తీసుకొచ్చేసి ఫ్రెష్ చేసి పడుకోబెట్టేసి అనమాట. సౌండ్స్కి కూడా డీజే సౌండ్స్ కూడా పడుకోలేకపోయాడు సరిగ్గాను. ముందు రోజు నైట్ సరిగ్గా పడుకోకపోవడం వల్ల వాడికి కూడా కొంచెం నిద్ర అయితే డిస్టర్బెన్స్ అయింది అనమాట. పడుకోవట్లేదు. నిద్ర సరిగ్గా అవ్వకపోతే అసలు పేచి పెట్టేస్తాడు ఫుల్గాను. వాడికి ఏంటంటే ముఖ్యంగా ఎత్తుకొని ఉండకూడదు. అలా కింద దించేస్తే మొత్తం అన్నీ లాగుతూ ఉందామని చూస్తూ ఉంటాడు. అన్నీ లాగడానికి కింద అక్కడ వదులుదామంటే చుట్టాలందరూ ఉన్నారు కదా, వాళ్ళందరి మధ్యలో ఎందుకు ఇన్నిద్దాము అనేసి మేమైతే ఎత్తుకొని ఉన్నాము. అదొకటి కొంచెం ఫ్రీగా లేదు వాడికి, అందుకని ఇంటికైతే వచ్చేసాము. ఇదేంటి దుర్గమ్మ జాతర అయితే ఆషాఢ మాసంలో అయితే చేస్తారంట. బాగా జరిగింది. మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ అయితే చెయ్యండి. ఆషాఢ మాసంలోనే అమ్మవారికి, మీ ఏరియాలో అమ్మవారికి కొంచెం వేరే వేరే పేర్లు ఉండే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.